ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య రంగం సామాజిక బాధ్యతపై ఎస్వి మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో సదస్సు జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఐఏఎస్ అధికారిని, మాజీ ఆరోగ్య శాఖ కార్యదర్శి సుజాతారావు కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వైద్య రంగంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. వైద్యం విషయంలో పూర్తిగా ప్రైవేట్ రంగంపై ఆధారపడడం సరికాదని సూచించారు. చిత్తూరు ప్రభుత్వాసుపత్రిని అపోలోకు కట్టబెట్టాలన్న సర్కార్ తీరుపై అభ్యంతరం తెలిపారు సుజాతారావు. 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్వహించాలన్న చంద్రబాబు ఆలోచన వైద్య రంగంపై కూటమి నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. ఇక్కడ ఈ జిల్లాలోనే ఏం చేసాం మనం ప్రభుత్వం చిత్తూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ని అపోలో ఇచ్చేసాం. అలాగే నేను విన్నది ఏంటంటే కొత్తగా 11 మెడికల్ కాలేజెస్ పెట్టి అవి కూడా పీపీపీ మోడ్లో ప్రైవేట్ సెక్టర్ ఇద్దామని ఆలోచిస్తుంది ప్రభుత్వం. దిస్ ఇస్ నాట్ వెరీ గుడ్ డెవలప్మెంట్. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్ ఇవ్వగానే ఎడ్యుకేషన్లో మెడికల్ ఎడ్యుకేషన్లో ఎక్కువగా మీకు నాకంటే ఎక్కువ తెలుసు క్యాపిటేషన్ ఫీ వచ్చేస్తుంది. 50% స్టూడెంట్స్ అంతా కూడా క్యాపిటేషన్ ద్వారా వస్తారు. ఈ కొత్త అరేంజ్మెంట్లో అని నేను వింటూ ఉంది. మరి వీళ్ళంతా కూడా ₹1 కోటి, ₹2 కోట్ల ఖర్చు పెట్టుకొని వస్తే వాళ్ళని మీరు సేవ చేయమంటే ఎట్లా అవుతుంది సార్? సభగా